వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఫోన్ ట్యాపింగ్ కేసు గత ఒక సంవత్సరంన్నరగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో హాట్ టాపిక్గా మారి అందరినీ గందరగోళ పరిస్థితులకు కూడా తీసుకెళ్లడము అందరికీ తెలిసిన విషయమే. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పట్ల చాలామంది పోలీస్ ఆఫీసర్సే అరెస్ట్ అవ్వడం కూడా మనం చూసాం. అందులో ముఖ్యంగా A1గా మాత్రము SIB ప్రణీత్ రావు కూడా ఉండడము, అంటే ప్రణీత్ రావు అలాగే ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ప్రభాకర్ రావు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మరి చాలామంది ప్రణీత్ రావుతో పాటు రాధాకిషన్ రావు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అవన్నీ తెలిసిన విషయమే. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకులే కాకుండా, పోలీస్ ఆఫీసర్సే కాకుండా, బిజినెస్ మ్యాన్లు కూడా, అంటే ఇటు అధికారులు కాదు, అలా అని చెప్పేసి పొలిటికల్ లీడర్స్ కూడా కాదు, మరి వాళ్ళెవరు కాకుండానే ఈ శ్రావణ్ రావు ఒక మీడియాకు సంబంధించిన వ్యక్తి శ్రావణ్ రావు. మరి ఇతనికి ఏం సంబంధం? ఇతని పైన ఎందుకు కేసు నమోదైంది? అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఇతన్ని ఎందుకు లాగారు? ఇతను ఎందుకు పాల్గొనవలసి వచ్చింది? అన్నిటిపైన కూడా పోలీసులు అయితే ఈరోజు జూబ్లీ హిల్స్ PS-లో తనను ఇక్కడ విచారిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 11:30 నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు 7 గంటల సమయం కూడా విచారిస్తూనే ఉన్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్ PS-లో అని చెప్పొచ్చు. కానీ ఈ వ్యవహారం పట్ల మనం ప్రస్తుతం అయితే జూబ్లీ హిల్స్ PS దగ్గరే ఉన్నాము, చూస్తున్నాము. ఈ వ్యవహారం పట్ల కూడా మరి SIB ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, అలాగే రాధాకృష్ణ రావు, భుజంగరావులపై కూడా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో కూడా కొందరు రాజకీయ నేతలు కూడా వాళ్ళు ఇందులో మరి భాగస్థులుగా ఉన్న విషయం కూడా కొన్నిగా మనకు బయటికి రావడం అనేది విశేషం. అంతేకాదు దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్లలో మరి ఆ ఎలక్షన్లకు సంబంధించి భారీ మొత్తంలో కూడా నగదు స్వాధీనం చేసుకొని వెనక అప్పటి నుంచి కూడా టాస్క్ ఫోర్స్ సిబ్బంది మొత్తం కూడా వాళ్ళ నిమిత్తమే మరి అప్రమత్తం చేసి మరి అక్కడ భారీ ఎత్తున కూడా అమౌంట్ను వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి స్వాధీనం చేసుకున్నారు గత ప్రభుత్వం అని చెప్పేసి కూడా చాలా కూడా మనకు బయటకు వచ్చాయి. మరి అంతేకాదు అప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసే విషయంలో వాళ్ళు వాడిన హార్డ్ డిస్క్లను కావచ్చు, అలాగే సిమ్ కార్డులను కావచ్చు, ఫోన్లను కావచ్చు, మొత్తం కూడా స్వాధీనం చేసుకొని మరి పోలీస్ సిబ్బంది అయితే అప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ వీటిని పాతి పెట్టారు, ఎక్కడెక్కడ ఆధారాలు లేకుండా వాళ్ళు కాల్చి బూడిద చేశారు, ఇవన్నిటిపైన కూడా ఆరా తీసి ఆధారాలను సేకరించిన తర్వాతే భుజంగరావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు వీళ్ళపై కేసు నమోదు చేసి వాళ్ళను జైలుకు పంపించడం కూడా జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా కీలకంగా కూడా వాళ్ళు వ్యవహరించి ప్రతిపక్ష రాజకీయ నేతలు ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా సీసీ కెమెరాలు పెట్టి, సీక్రెట్ కెమెరాలతోటి నిఘా పెట్టి ఈ వ్యవహారాన్ని అంతా నడిపించినట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 1.5 సంవత్సరాలుగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా కీలకంగా మారి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కొన్నిసార్లు రాజకీయ నేతలు, కొన్నిసార్లు మీడియా ప్రముఖులు, కొన్నిసార్లు IASలు, IPSలు వీళ్ళందరూ టాస్క్ ఫోర్స్కు సంబంధించి ఎవరెవరు మరి దీనికి సహాయం చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో, ఈ దుబ్బాక అలాగే మునుగోడు బై ఎలక్షన్లలో ఈ డబ్బు ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఈ డబ్బు కంటైనర్లను కూడా ఎలా వాళ్ళు దారి తప్పించారు, మళ్లించారు అనే విషయాలపైన కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా SIB ప్రభాకర్ రావును మాత్రము US నుంచి ఎందుకు రప్పించట్లేదు, అమెరికా నుంచి ఎందుకు రప్పించట్లేదు? కొన్ని రోజుల వరకు తన హెల్త్ బాగలేదని చెప్పేసి కూడా తను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పి మరి ఇన్ని రోజులు కూడా అక్కడే ఉండిపోయాడు. అంటే దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది అని చెప్పేసి, రాజకీయ హస్తం ఉందని చెప్పేసి కీలకంగా పనిచేస్తుంది రాజకీయ కుట్ర. అందుకే ప్రభాకర్ రావు ఇక్కడికి వస్తే అసలు నిందితులు బయటకు వస్తారనే ఒక కోణంలోనే ఆలోచించి ప్రభాకర్ రావును ఇక్కడికి రాకుండా చేస్తున్నారు, అక్కడే పరిమితం చేశారు అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కాబట్టి పోలీసులు మాత్రం ఒకరి తర్వాత ఒకరిని బయటికి లాగుతున్నారు. ఇప్పుడు శ్రావణ్ రావు విషయానికి వస్తే తను ఒక బిజినెస్ మ్యాన్, తనకు ఎలాంటి సంబంధం లేదు, రాజకీయంగా సంబంధం లేదు, అధికారికంగా సంబంధం లేదు. అయినా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎందుకు తను రావాల్సి వచ్చింది, మరి తన మీద ఎందుకు కేసు ఫైల్ అయింది, ఈ వివరాలపైన కూడా పూర్తిగా మరి ఇప్పుడు దాదాపు 7 గంటల సమయం నుంచి ఇక్కడ బంజారా హిల్స్ PS-లో మాత్రము వాళ్ళు
మొత్తం విచారిస్తూనే ఉన్నారు కాబట్టి ఈ విచారణలో కీలక వ్యక్తి ఎవరు అని చెప్పేసి కూడా బయట పెట్టే విషయంలో చాలా దర్యాప్తు కొనసాగుతూ ఉంది ముమ్మరంగా కూడా అని చెప్పుకోవచ్చు. మరి ఈ విచారణ పూర్తయ్యేసరికి ఎంత సమయం పడుతుంది, మరి శ్రావణ్ రావు ఏం చెప్పబోతున్నాడు, ఎవరి పేర్లు బయట పెట్టబోతున్నారు అనే విషయం పైన చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. మరి అది వచ్చేంతకు అంటే తన విచారణ పూర్తయ్యి తను వివరంగా చెప్పేంత వరకు కూడా అందరూ వేచి చూడాల్సిందే. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరి దీని వెనకాల మళ్ళీ ఇంకెంతమంది అరెస్ట్ కాబోతున్నారు, ఎంతమంది పేర్లు బయటికి రాబోతున్నాయి అనేది కూడా మనం వేచి చూడాల్సింది. కెమెరామెన్ అరవింద్తో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.